వెల్కమ్ టు దృశ్యం న్యూస్. దర్పల్లి మండల కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా యూనిటీ రన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి గాంధీ చౌక్ వరకు విద్యార్థులు, పోలీసులు, గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సందర్భంగా దర్పల్లి సిరికొండ మండల సీఐ భిక్షపతి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ ఐక్యతకు శిల్పి. స్వాతంత్ర్య అనంతరం 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దౌత్యపరమైన నైపుణ్యం, రాజకీయ వ్యూహం, దార్శనికతతో దేశ సమగ్రతను కాపాడారు ఆయన. అలాగే పటేల్ నాయకత్వం, ఆచరణాత్మక దృష్టితో భారత ఐక్యతను పటిష్టం చేశారని, ఖేడా, బార్డోలి సత్యాగ్రహాల ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పారని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థులు, యువకులు, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రిపోర్టర్లు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్ ప్రతినిధి, దర్పల్లి మండలం. This celebration, Unity Day, was started in 2014 by the Government of India. This day celebrated every year to encourage unity, love, peace and brotherhood. Celebrating on October 31st and also celebrating birth anniversary of Sardar Vallabhbhai Patel. He is called Iron Man of India. The day gives message of unity. It teaches us to stay together. Schools holds rallies and events. People join the Run for Unity. Thank you. చెప్పిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ దాకా వచ్చి ఇంతటి గొప్ప కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. ఈరోజు 150వ జయంతి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మన దేశానికి మొదటి ప్రధానమంత్రి ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ గారు. మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన ఎన్నిక ఎట్లా జరిగిందో తెలుసా? పార్లమెంట్లో అందరూ కలిసి ఓటు వేసి ఆయన ఎన్నిక జరిగింది. అంతేనా? అంతేనా అండి? యాక్చువల్గా పార్లమెంట్లో అందరూ కలిసి ఎన్నుకున్నది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మన దేశ మొట్టమొదటి ప్రధానమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎన్నుకోవడం జరిగింది. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురువు గారైన మహాత్మా గాంధీ గారు ఆయన చెప్పిన ఒకే ఒక్క మాటకి ప్రధానమంత్రి పదవినే కాదన్నాడు. ప్రధానమంత్రి పదవిని వదిలేసుకొని గురువు గారైన గాంధీ గారి మాటకి ప్రధానమంత్రి పదవిని వదిలేసుకొని జవహర్లాల్ నెహ్రూ గారికి త్యాగం చేశారు. ఆయన అంతటి గొప్ప మనిషి. మన దేశాన్ని బ్రిటిష్ వారు వదిలి వెళ్ళేటప్పుడు మన దేశంలో ఇంతకుముందు మహేష్ సార్ చెప్పినట్టుగా 560 సంస్థానాలు ఉన్నాయి, అంటే రాజ్యాలు. మనకు తెలంగాణ రాష్ట్రం రాకముందు మనం హైదరాబాద్ రాజ్యంలో ఉన్నాం. ఇదంతా ఒక ముస్లిం రాజ్యం. అట్లాగే మన దేశం మొత్తం మీద 500 పైన సంస్థానాలు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నాయి. హిందూ రాజ్యాలు ఉన్నాయి, ముస్లిం రాజ్యాలు ఉన్నాయి, చాలా వందల రాజ్యాలు ఉన్నాయి. వీటన్నింటినీ ముక్కలుగా ఉన్న సంస్థానాలన్నింటినీ భారతదేశంలో కలిపిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. రన్ ఫర్ యూనిటీ హాజరైనటువంటి అందరికీ కూడా, గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు, స్కూల్ పిల్లలందరికీ, కాలేజ్ పిల్లలందరికీ కూడా మా పోలీసు వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని ఇంత ఘనంగా పురస్కరించుకున్నందుకు సంతోషంగా ఉంది. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా మా వాళ్ళందరూ కూడా ఇంత తక్కువ టైంలో ఇంతమందిని గ్యాదర్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భారతదేశంలో ఉన్నటువంటి 562 సంస్థానాలను ఒకతాటిపైకి తీసుకొచ్చేసి భారతదేశంలో విలీనం చేసినటువంటి ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్
గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు పూర్తి రన్ కండక్ట్ చేసినాము. ప్రతి సంవత్సరం ఇంతే ఆర్భాటంగా ఇంత బాగా చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం. ఎందుకు గుజరాత్లో అతి ఎత్తైనటువంటి విగ్రహాన్ని మన భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకు ఆయన యొక్క జయంతిని ఇంత ఆర్భాటంగా మనం జరుపుకుంటున్నాం? ఎందుకు ఉక్కు మనిషి అని అతన్ని పిలవడం జరుగుతుంది? కారణం ఏంటి? 560 చిన్న చిన్న సంస్థానాలు భారతదేశం అంతా కూడా స్వాతంత్రం వచ్చిన విడిపోయి ఉన్నటువంటి సందర్భంలో ఆయన యొక్క ధైర్యంతో, ఆయన యొక్క పట్టుదలతో 560 చిన్న చిన్న సంస్థానాన్ని అన్నిటినీ కూడా భారతదేశంలో సైనిక చర్య ద్వారా విలీనం చేసినటువంటి ఘనత ఆయనకుంది. కాబట్టి ఈ రోజును మనము ఏకతా దివస్ అని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క సందేశం భారతదేశం ఉన్నంత వరకు ఉంటుంది. ఏంటి అంటే ఒకే దేశం, ఒకే జెండా, ఒకే సంస్కృతి, ఒకే సాంప్రదాయం, ఒకే రాజ్యాంగం. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒకే పద్ధతి పైన, ఒకే రాజ్యాంగంలోని నియమ నిబంధనలకు అనుగుణంగా నడవాలి. కానీ ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని, ఒక్కొక్కరు ఒక్కో ఆలోచనని భారతదేశ ప్రజలపైన రుద్దకూడదు. ఒకే దేశం, ఒకే సంస్కృతి, ఒకే రాజ్యాంగం. ఎన్ని సంస్కృతులున్నా, ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా మనమందరం కూడా భారతీయులము. అందుకనే ఒక్కసారి చెప్పండి, మాతరం మాతరం.